ఇఫ్ యూ హ్యావ్ 40,000 ఆఫ్ ఈఎంఐ, అలా మేజర్ పోర్షన్ విల్ బి ఇంట్రెస్ట్. సో ఇనీషియల్ ఇయర్స్లో మనం ఇలాంటివి చేస్తున్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఆ ఇంట్రెస్ట్ పోర్షన్ తొందరగా రీపే అయ్యి ప్రిన్సిపల్కి వచ్చేస్తుంది. అప్పుడు మీరు 1కి 1 crore కట్టకుండా యూ విల్ ఎండ్ అప్ పేయింగ్ సంథింగ్ 80 lakhs ఓన్లీ కదా. సో దట్స్ వేర్ యూ సేవ్. అండ్ ఇంకొకటి ఆప్షన్ అంటే ఎందుకు 1 crore ఇల్లే కొనుక్కోవాలి మనం? ఇఫ్ యూ హ్యావ్ లిమిటెడ్ ఫండ్స్, గో ఫర్ ఎ స్మాలర్ థింగ్. ఇట్స్ ఆల్ అబౌట్ హౌ కంఫర్టబుల్ యు ఆర్, అంతేగాని సొసైటీ స్టేటస్ కో కోసం కాదు. చాలా మందికి ఏంటంటే యూ హ్యావ్ టు స్టే ఇన్ అ విల్లా, వీ హ్యావ్ టు గో ఫర్ దిస్ గేటెడ్ కమ్యూనిటీస్. ఇది అవుతుంది. సో దేర్ యూ కెన్ డూ. అండ్ యాజ్ యూ సెడ్ ఇప్పుడు 70-30 లోన్ తీసుకోవచ్చు కదా అని. అండ్ ఇన్ కేస్ మీరు మీ స్పౌస్ ఇద్దరు ఎర్నింగ్ మెంబర్స్ అయితే కలిపి జాయింట్ లోన్ తీసుకున్నారనుకోండి, మీకు అక్కడ ఇంట్రెస్ట్ రేట్ నెగోషియేట్ చేసుకునే ఆప్షన్ మళ్ళీ ఉంటుంది. అండ్ ఇంకా ఫీమేల్ పైన లోన్ తీసుకున్నప్పుడు మనకి ఇంట్రెస్ట్ అనేది తక్కువ ఉంటుంది.